లోకంలో పడుపు వృత్తి చేసుకునే నీలాంటి ఆడవాళ్లను నమ్మకూడదని నాకు బాగా తెలుసు. అయినా నీ మాట నమ్మాను. అందుకు మంచి బుద్ధే చెప్పావు. నిజం కోర్టులో చెప్పనని ఆ రోజు నాతో చెప్పొచ్చుగా. బాత్రూంలో పడ్డానని ఎందుకు అబద్ధమాడావు? ఏం చేయమంటారు? నేను కోర్టులో నిజం చెప్తానన్నందుకే నాకీ పరిస్థితి వచ్చింది. నేను నిజం చెప్పుంటే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు? చెప్పు. అది చెప్పు. వాళ్ళు చూడండి, నాకు మిగిలిందల్లా నా బిడ్డ ఒక్కతే. దానికోసమైనా నేను ప్రాణాలతో ఉండాలి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీకు దండం పెడతాను. వీరాస్వామి ఎన్నేళ్లుగా ఇక్కడుంటున్నాడు? నాకు తెలిసి ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఇంట్లో ఎవరెవరుంటున్నారు? అతను వాళ్ళ అమ్మాయి అంతే. మీనా, మీనా, నాన్నున్నాడా? ఉన్నారమ్మా. ఒకసారి పిలుస్తావా? పిలుస్తాను. ఏం కావాలి? ఈయన లాయర్ రాజా గారు. నమస్కారం. తెలుసు, నాకు బాగా తెలుసు. నన్ను ఎందుకు వెతుక్కుంటూ వచ్చారో కూడా తెలుసు. సుందరం నిరపరాది, నా కళ్ళతో నేను ఏదీ చూడలేదు. ఆ విధంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలి, అవునా? ఆ విధంగా చెబితే ఈ స్థలం నాకు ఊరికే ఇస్తారు. అంతేకాకుండా డబ్బులు కూడా ఇస్తారు. ఈ మాట చెప్పడానికి వచ్చారు కదా? కాదు. అలాగైతే ఎందుకు వచ్చారు మరి? పోయినసారి కోర్టులో ఏమని చెప్పావో అదే ఈసారి కూడా ఒక్క మాట మార్చకుండా చెప్పు. అర్థం కాలా? ఇంకోసారి విను. ఆ రోజు సుందరానికి అగెనెస్ట్గా ఏమని సాక్ష్యం చెప్పావో అదే విధంగా ఈసారి కూడా నువ్వు చెప్పాలి. సార్, ఏంటి అలా చెప్పమన్నారు? ఇంకేం చెప్పమంటావు? మనం కాళ్ళు పట్టుకున్నా వాడు మార్చి చెబుతాడా? వాడు మళ్ళీ అదే చెప్తాడు. వాడు ఈసారి అదే చెప్తే? చెప్పని. వాడేం చూశాడో అదే చెప్తే చాలు. వీరస్వామి, ఈ సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయటం నువ్వు చూసావా? బలాత్కారం చేయటం నువ్వు చూసావా? బలాత్కారం చేశారా లేదా అన్నది నాకు తెలీదు. విజయలక్ష్మి సుందరం ఇద్దరూ పెనుగులాడడం నా 2 కళ్ళతోనూ చూశాను, బాగా చూశాను. నువ్వు ఏం చూసావో కొంచెం వివరంగా చెప్తావా? చెప్తానండి. ఆవిడ చచ్చిపోయిన రాత్రి, అదేనండి, ఒంటికి వెళ్ళడం కోసం నేను తలుపు తెరిచి ఇంట్లోంచి బయటికి వచ్చాను. మనకెందుకు వచ్చిన గొడవని ఇంట్లోకెళ్ళి తొంగున్నాను. ఆ తర్వాత ఉదయమే తెలిసింది విజయలక్ష్మి అమ్మ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిందని. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఏనెందుకు లేచాడండి? కుర్చీకున్న మేకు గుచ్చుకొని. మిస్టర్ వీరాస్వామి, నీకు సుందరానికి ఇంతకుముందు ఏదైనా గొడవ జరిగిందా? నాకా? నా ఇంత ఎందుకు గొడవ ఉంటదండి? అడిగిన దానికి జవాబు చెప్పు. జరిగిందా లేదా? లేదండి. అబద్ధం, పచ్చబద్ధం. సుందరం ఇంట్లో 2 ఏళ్ల కిందట నువ్వు వాచ్మెన్గా పనిచేసావా లేదా? అవునండి. గొడవ జరిగి నిన్ను పనిలోంచి పంపించేశారు. పని చేస్తున్నప్పుడు నీకు వాళ్ళింటి కాంపౌండ్లోనే ఇల్లు కట్టించిచ్చారు. పని మానేసిన నువ్వు ఇల్లు ఖాళీ చేయకుండా 12 ఏళ్ల నుంచి అక్కడే ఉంటూ ఇల్లు నా సొంతం అంటూ మాట్లాడావు. అందుకని సుందరం ఇతని మీద వేసిన కేసు ఇంకా నడుస్తుంది. యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ గారు అవసరం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. సుందరం ఇతని మీద వేసిన కేసుకి ఈ కేసుకి ఏంటి సంబంధం? మిస్టర్ రాజా, ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండి. సంబంధం ఉంది యువర్ ఆనర్. ఐ విల్ కమ్ టు ది పాయింట్. yes ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సుందరం విజయలక్ష్మిని బలవంతం చేయడం నువ్వు కళ్ళారా చూశానని చెప్పావే, అది నిజమేనా? ఏటి సార్, ఎన్నిసార్లు చెప్పాలే?
చూశాను. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయడం నా కళ్ళారా చూశాను. కొంచెం సేపు అయిన తర్వాత లేదని చెప్పావుగా. ఏటి సార్ మీరు అలా అంటారో? నేను చెప్పేది నిజం తప్ప ఏది చెప్పట్లేదు. ఇది కోర్టు, మర్యాదగా మాట్లాడడం మంచిది. జడ్జి గారిని ఏమడుగుతున్నాడు? డబ్బులు అడుగుతున్నాడు. ఛీ, నోర్మై. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ రాజా. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. అక్కడ ఉన్నదెవరో కనబడుతోందా? ఎందుకు అడుగుతున్నారు? కనబడుతోందా లేదా? అరేరే, ఇది నా కూతురు మీనా కదా? నీ ఇంటికి సుందరం ఇంటికి మధ్య ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉంటదండి? పిలిస్తే పలికి ఎంత దూరం? సుమారు 300 మీటర్లుంటుందా? అబ్బే, ఈ మీటర్లో మనకు తెలియదండి సారు. ఇదేంటో తెలుసా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదంటే అది కాదు సార్, మూర సార్. ఎంతుంటుంది? మోర్లో గేర్లో అంటే నేను కొలిసి చూడలేదు కానండి. ఉజ్జాయింపుగా అంటే మన కోర్టు గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 500 ఫీట్, యువర్ ఆనర్. పట్టపగలే ఇంత దగ్గరగా ఉన్న నీ కూతుర్నే కళ్లద్దాలు వేసుకొని చూసిన నువ్వు, దీనికన్నా 10 రెట్ల దూరంలో ఉన్న సుందరం ఇంట్లో, అది రాత్రిపూట కళ్లద్దాలు వేసుకోకుండా సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేసింది ఎలా చూడగలిగావు? మిస్టర్ వీరస్వామి, ఇది కోర్టని జ్ఞాపకముంచుకో. అదంతా ఇక్కడొద్దు. అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పు. సుందరం విజయలక్ష్మిని బలాత్కారం చేయడం నువ్వు చూసావా? ఒక నీడలాగా ఉండడం చూశానండి. కానీ సుందరం సార్కి ఎన్నో చెడు అలవాట్లు ఉండడం వల్ల ఒకవేళ ఆ విధంగా జరిగి ఉండొచ్చేమోనని అనుకున్నావా? నువ్వు కళ్ళతో చూశాననేగా చెప్పావు. అయితే నువ్వు చూశానన్నది అబద్ధం, అంతేగా? నీకు సుందరానికి ఉన్న విరోధం వల్ల నీతో అబద్ధం చెప్పించారు. యువర్ ఆనర్, మిస్టర్ రాజా ఏవేవో ప్రశ్నలు అడిగి నా సాక్షిని భయపెడుతున్నారు. నేను ఏవేవో ప్రశ్నలు అడిగి భయపెట్టడం లేదు. ఏది కావాలో అదే అతన్ని అడుగుతున్నాను. సరిగ్గా సమాధానం చెప్పకుండా గుటకలు మింగే ఇతన్ని తప్పుడు సాక్ష్యం చెప్పడానికి రమ్మనే ముందే ఆలోచించాలి. ఈ విధంగా అడిగితే ఈ విధంగా చెప్పాలని ట్యూషన్ ఇవ్వాలి. అదొదిలేసి ఇప్పుడు సాక్షిని భయపెడుతున్నాడు, బెదిరిస్తున్నాడు అని చెప్తే లాభం లేదు మిస్టర్ చంద్రం. దట్స్ ఆల్, యువర్ ఆనర్. ఈ కేసును రేపటికి వాయిదా వేయడమైంది. వెల్ డన్ మిస్టర్ రాజా. ఆ మునుస్వామికి చెమటలు పట్టించారు మీరు. మిస్టర్ రాజా, ఆ. ఈ కేసు పరిశీలించిన తర్వాత మీకేమనిపిస్తోంది? ఇప్పుడేది చెప్పే పరిస్థితిలో లేరు. ఇంకా కొన్ని సాక్ష్యాలు ఉన్నారు, ముఖ్యంగా లెటర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ది ప్రాసిక్యూషన్. సుందరం, టైం అయింది. హ్మ్. ఆ మెల్లకన్నోడిని ఉనికిచ్చావే. అప్పుడే ఏమైంది, ముందుంది చూడరా. అబ్బా, ఇప్పుడు నాకు నమ్మకంగా ఉంది. అలన్,
శేఖర్ ఏంటి ఎవరు కనపడరు? శేఖర్ శేఖర్ ఆనంద్ శేఖర్ ఏంట్రా ఇది? ఏమైంది? ఏంట్రా ఏమైంది? హేమ, విజయలక్ష్మి రూమ్ కొంచెం చూడాలి. హేమ రా. ఏంటి శేఖర్? ఎవరికి తెలుసు వీడి మనసులో ఏముందో ఎవ్వరూ తెలుసుకోలేరు. కోర్టులోంచి బయటకు వచ్చాం, సడన్ గా రారా అని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమయ్యా, ఎవరో రాణి అనేది కోర్టుకొచ్చి నిజం చెప్తుందన్నావే, చెప్పిందా? చెప్పదు. అదెందుకు చెప్తుంది? అయినా మన హేమ మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంది. మీరు వింటేగా ఆ రాజాని నమ్మొద్దు నమ్మొద్దు అని. కొంచెం ఆ? ఊరుకుంటావా?